Hello, hi, welcome all the competitive warriors and buddies. This is your Kiran Kodumuru. ఎస్పెషల్లీ సైన్స్ వాళ్ళకి ఈ వీడియో యూస్ కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సోషల్ సంబంధించినటువంటి కాంటెంట్కి సంబంధించినటువంటి మెథడాలజీ సంబంధించిన ఎగ్జామ్ ఏదైనా రాస్తున్నట్లయితే డెఫినెట్లీ వాళ్ళ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నాకు తెలిసి మన ఆస్పిరెంట్స్ వచ్చి మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ వచ్చేసి సైన్స్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. బట్ సోషల్ వాళ్ళు కూడా ఉన్నారు, నాకు కాల్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో స్పెషల్లీ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేయడం అయింది. మనకి టెట్ పేపర్ 2కు సంబంధించి సోషల్లో కాంటెంట్ ఇంపార్టెంట్ ఏంటి సార్, ఫస్ట్ దేని ప్రయారిటీ ఇవ్వాలి అనేసి అడగడం జరిగింది. సో దాంతో మనకి పేపర్స్ ఎనాలిసిస్ చేసి చూసినట్లయితే మనకు కొన్ని పర్టికులర్ ఏరియాస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో మరి దాంట్లో ఏ కాంటెంట్లో ఏ ఏరియాస్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు స్పెషల్లీ సోషల్ వాళ్ళు. సో మీకు యూస్ఫుల్గా లేనప్పటికీ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి వేరే వాళ్ళకి, సోషల్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ ఎవరైతే రాస్తూ ఉన్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫార్వర్డ్ చేయండి కూడా. ఫస్ట్ చూద్దాము, మనకి ఈ సెషన్లో డిస్కస్ చేయబడే అంశాలు వచ్చేసి సోషల్లో ముఖ్యంగా మనకి 10 డేస్లో వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి రివిజన్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా సోషల్ మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెథడాలజీలో కూడా మనకి కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ వేటిపైన ఫోకస్ చేయాలి అనేటువంటి అంశాన్ని చూద్దాం. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద టెట్ పేపర్ 2 హూ ఈజ్ రైటింగ్ ద సోషల్ సైన్స్. రైట్, మనకు తెలిసిందే సోషల్ వాళ్ళకు చాలా అడ్వాంటేజెస్ అంటే వాళ్ళ కాంటెంట్ నుండి ఎక్కువ మార్కులు అడుగుతారు, 48 మార్క్స్ అడుగుతుంటారు. అండ్ 12 మార్క్స్ వచ్చేసి మనకి మెథడాలజీ నుంచి అడగడం జరుగుతుంది. సో మరి ఎక్కువగా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సోషల్ వాళ్ళకైతే, ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకైతే మనకి ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయో సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ వాళ్ళు చదవాలి. అట్ ద సేమ్ టైం బయో సైన్స్ వాళ్ళైతే ఫిజికల్ సైన్స్ చదవాలి, మ్యాథ్స్ చదవాలి. అట్ ద సేమ్ టైం ఫిజికల్ సైన్స్ వాళ్ళైతే మ్యాథ్స్ చదవాలి, బయో సైన్స్ చదవాలి. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది. బట్ ఇక్కడ సోషల్ వాళ్ళకి ఈ విషయంలో కొంచెం అడ్వాంటేజెస్గా ఉంటుంది. సోషల్ వాళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయవలసిన అంశాలు వచ్చేసి రాజకీయ వ్యవస్థ, పరిపాలన. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ చేసినట్లయితే ఇక్కడ రాసినటువంటి టాపిక్స్ ఏవైతేనో వీటి నుండి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. సో కాబట్టి కంప్లీట్గా వీటిపైన అంటే నేను కొన్ని అంత డెప్త్గా రాయలేదు. ఉదాహరణకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబు పటాలు అనుకోండి. సో గ్లోబు అనగానే వెంటనే ఏంటి, మనకు గ్లోబ్ ఒకటి చూసుకుంటే కదా, దాంట్లో అక్షాంశాలు ఏంటి, రేఖాంశాలు ఏంటి, ఒక ప్రదేశంలో ఉండేటువంటి వివిధ రకాల భూస్వరూపాలు ఏంటి, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మనకేంటంటే నేను ఇంపార్టెంట్ ఏదైతే కీ వర్డ్ ఉంటుందో అది ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం రాజకీయ వ్యవస్థలు, పరిపాలనలు. సో దీంట్లో చూసినట్లయితే ఒకసారి మనకి లోకల్ బాడీ స్థానిక సంస్థలు ఉంటాయి, నెక్స్ట్ పట్టణ ప్రభుత్వాలు ఉంటాయి. అండ్ ఏ విధంగా నిర్మాణం, వాటి యొక్క విధులు ఏంటి. సో స్థానిక సంస్థలు అనగా మనకి గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు ఉండేటువంటి, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉండేటువంటి సంస్థలు ఏవైతే వాటిని స్థానిక సంస్థలుగా చెప్పుకుంటూ ఉంటాము. సో వాటిల్లో వాటి నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు, సో వాటి యొక్క విధులు ఏంటి, సో కార్యవర్గం ఎలా ఏర్పాటు అవుతుంది, సో ఇవన్నీ కూడా ఇక్కడ చదవలసి ఉంటుంది. అండ్ అదేవిధంగా పట్టణ ప్రభుత్వాలు, సో వీటి గురించి చదవాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సంస్థల గురించి చదివేటప్పుడు వాటిలో ఉన్న సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారు, సో ఏ విధంగా బాడీ అనేది ఫామ్ అవుతుంది, వాళ్ళ యొక్క ఫంక్షన్స్, వాళ్ళ యొక్క విధులు ఏంటి అనేది ముఖ్యంగా వీటిలో చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి పోయినట్టయితే సామ్రాజ్యాలు. సో మనకి సామ్రాజ్యాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనేది. సో మౌర్యులు, చోళులు, గుప్తులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు. సో వీళ్ళందరి గురించి డెఫినెట్గా చదవండి. సో మనకి లోయర్ క్లాసెస్లో కూడా ఇవి ఇవ్వడం జరిగింది వీటి గురించి, ఎందుకంటే బేసిక్స్ అనమాట ఇవి. సో ఇవి రాకుండా మనకు అసలు హిస్టరీ ఏంటి, అసలు ఏ విధంగా మనకి ప్రజెంట్ ఈ ఆధునిక భారతదేశం ఏ విధంగా ఏర్పడే విషయాలు ఏమీ తెలీదు. సో మనం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎన్ని రకాల రాజులు, ఎంతమంది మనకి వలసదారులు వచ్చి మనకి ఇక్కడ పరిపాలించడం జరిగింది, సో మన భారతదేశం ఎలాంటి దోపిడీలో గురైపోయింది, సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో వచ్చేస్తూ ఉంటాయి. సో హిస్టరీలో చదివినప్పుడు డెఫినెట్గా ఈ బేసిక్స్ అనేవి మనకి డెఫినెట్గా చదవాల్సిందే. కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఈ పరిపాలనలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకతీయులు తీసుకున్నాను, కాకతీయుల్లో ఏ రాజు ప్రముఖులు, సో వాళ్ళ యొక్క బిరుదులు ఏంటి, సో వాళ్ళు ఎక్కడెక్కడ పరిపాలించడం జరిగింది, సో వాళ్ళ తండ్రి ఎవరు, నెక్స్ట్ వాళ్ళ తర్వాత వాళ్ళు పరిపాలనలో ఎలాంటి మార్పులు జరిగాయి, సో ప్రజలకు ఎలాంటి మేలును చేకూర్చేటువంటి పనులు చేపట్టారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి పరిపాలన ఉండడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం సో ప్రజలకు లాభదాయకమైన ఉంటే కొన్ని ప్రజలకు నష్టపరిచేవి కూడా కొన్ని ఉంటాయి, అలాంటివి కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే మొఘల్స్ కావచ్చు, బ్రిటిష్ పాలన కావచ్చు, నిజాం కావచ్చు, ఇక్కడ రైతు ఉద్యమాలు జరిగాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్
భారతదేశ స్వాతంత్రోద్యమం, ఇవన్నీ కూడా హిస్టరీకి సంబంధించినవి ఉంటాయి. సో డెఫినెట్గా సో హిస్టరీని కూడా డివైడ్ చేస్తుంటారుగా 3 పార్ట్స్గా. సో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుని నీట్గా చదువుకుంటే సరిపోతుంది. హిస్టరీలో చూసినట్లయితే ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, అండ్ యుద్ధాలు ఎక్కడైనా ఉండేది గుర్తుపెట్టుకోండి, రాజులు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ యొక్క బిరుదులు ఏమైనట్లేదు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కాలంలో విదేశీ వర్తకులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు, వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం దీంట్లో ఇంపార్టెంట్గా పరిగణించవచ్చు. నెక్స్ట్ వచ్చేసినట్టయితే రాష్ట్ర శాసనసభ, నెక్స్ట్ పార్లమెంటు. సో ఒక చట్టం తయారు చేయాలంటే ఏమేమి ప్రొసీజర్ ఉంటుంది అది మొత్తం కూడా. నెక్స్ట్ వాల్టా చట్టం ఉంది కదా, వాల్టా 2002 చట్టం, అది డెఫినెట్గా చదవండి. సో దాంట్లో నుండి క్వశ్చన్ రావడానికి ఇది ఆస్కారం ఉంది. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా వివిధ దేశాల్లో విప్లవాలు. సో మనకు తెలిసిందే రకరకాల దేశాల్లో, సో ఇంగ్లాండ్ పరిపాలన, సో బ్రిటిషర్స్ పరిపాలన చేసేటప్పుడు సో రకరకాల దేశాల్లో విప్లవాలు అనేవి జరిగాయి. సో ఏ దేశాల్లో ఎక్కడెక్కడ జరిగాయి, సో అక్కడ ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యారో మొత్తం కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ దెన్ భారత రాజ్యాంగం వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ పాలిటీ, సో ఇండియన్ పాలిటీ అనేది చాలా పెద్ద అంశం. జస్ట్ నేను ఇక్కడ చిన్నగా రాశాను. సో పార్లమెంట్ ఏంటి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఏంటి, వాళ్ళ విధులు ఏంటి, నెక్స్ట్ రకరకాలుగా ఉంటాయి భారత రాజ్యాంగం గురించి. సో ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో ఇవన్నీ చాలా ఉంటాయి భారత రాజ్యాంగం చూసినట్లయితే. సో వీటిలో డెఫినెట్గా ఇంకా హక్కులు ఉంటాయి, విధులు ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, సో అమెండ్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి భారత రాజ్యాంగంలో వస్తాయి. డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారతదేశంపై వలసవాద ప్రభావం. సో నెక్స్ట్ పారిశ్రామికీకరణం. సో వరల్డ్ వార్స్ ఉన్నాయి, ప్రపంచ యుద్ధాలు, 1వది 2వది, ఏ దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి, ఏ దేశాలు నష్టపోయాయి, ఏ దేశాలు ఎంత స్ట్రెంగ్తో ఉన్నాయి, ఎంత ఫైట్ చేశాయి, సో వాటికి గల కారణాలు ఏంటి, అసలు మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం ఏంటి, దానివల్ల పరిణామాలు ఏంటి, దానివల్ల ఇండియాపై ప్రభావం ఏంటి. సో ఫస్ట్ వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇండియాలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి వరల్డ్ వార్స్ గురించి చదవాల్సి ఉంటుంది. అండ్ వరల్డ్ వార్కి కారణమైనటువంటి ముఖ్యమైన దేశాలంటే ఏ దేశం ఎక్కడ దండయాత్ర చేసింది, సో ఎక్కడ యుద్ధం చేసింది, ఏ దేశం నష్టపోయింది, ఇలాంటివన్నీ కూడా మనం వరల్డ్ వార్స్ చదివినప్పుడు చదవాల్సి ఉంటుంది. అండ్ దెన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి అనేది వెరీ ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి ఏంటి, ఎలా ఏర్పడుతుంది, ఎన్ని సభ్యత్వ దేశాలు ఉంటాయి, సో అధ్యక్షులు ఎవరు, ఏ దేశం నుంచి ఉన్నారు, అండ్ ఐక్యరాజ్య సమితి కొన్ని పర్టికులర్ డేస్గా డిక్లేర్ చేసి ఉంటారు. అండ్ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాలని, తాత్కాలిక సభ్య దేశాలని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మనకి అధ్యక్షులు మారుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి క్రింద ఉన్నటువంటి శాఖలు ఏంటి, రకరకాల వింగ్స్ ఉంటాయి. సో వింగ్స్ గురించి కంప్లీట్గా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్రం తరువాత మనకి భారతదేశం సో ఎలా ఉంది, ఎలాంటి మార్పులు జరిగాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనకి తెలంగాణ ఉద్యమం. సో తెలంగాణ ఉద్యమం, తొలి ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు. నెక్స్ట్ రాష్ట్ర సాధన ఏ విధంగా జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందము, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి గురించి, ఇవన్నీ కూడా డెఫినెట్గా చదవండి. ఎందుకంటే మనకి తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి దాని తర్వాత ఎలాంటి మార్పులు సంభవించే సంగతి అనేది మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, విపత్తు నిర్వహణ. సో విపత్తు నిర్వహణ కూడా చదవండి. నెక్స్ట్ భూమికి సంబంధించింది. సో మన పటాలు కావచ్చు, గ్లోబ్ కావచ్చు, భూమి అంతర్గత నిర్మాణం కావచ్చు, ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఏముంటాయి అక్కడ, ఆ లేయర్స్ యొక్క డెప్త్ ఎంత, వాటిలో ఉండేటువంటి మూలకాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా శీతోష్ణ స్థితి నదులు, ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు ఇండియా అండ్ తెలంగాణ గుర్తుపెట్టుకోండి. సో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది, పంటలు ఎలా పండుతుంటాయి, వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది, ఏ నదులు ఉంటాయి, వాటికి ఉపనదులు ఏంటి, అవి ఏ దిక్కు నుండి ఏ దిక్కు ప్రవహిస్తూ ఉంటాయి, ఏ స్టేట్స్ నుండి వెళ్తూ ఉంటుంది, సో ఎక్కడ పుడుతుంది, అది పుట్టినటువంటి ప్రదేశం పేరేంటి, దాని యొక్క లెంత్ ఎంత, నెక్స్ట్ ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ సముద్రంలో కలుస్తుంది, ఇలాంటివన్నీ కూడా నదులకు సంబంధించినవి ఉంటాయి. కంపల్సరీ చదవండి. అండ్ వచ్చేసి ఖండాలు, డెఫినెట్గా ఖండాలు, మహాసముద్రాలు ఉంటాయి, వీటి గురించి చదవండి. వ్యవసాయము, జనాభా లెక్కలు. సో జనాభా లెక్కలు ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు 2011. సో 2011కు సంబంధించిన జనాభా లెక్కలు గుర్తుపెట్టుకోండి. సో స్పెషల్లీ ఏంటంటే టోటల్ జనాభా ఒకటి, మన స్టేట్ జనాభా ఒకటి, అండ్ అక్షరాస్యత ఎంత, స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత, స్త్రీల అక్షరాస్యత ఎంత, పురుషుల అక్షరాస్యత ఎంత, పట్టణ జనాభా ఎంత, గ్రామీణ జనాభా ఎంత, సో పట్టణాల్లో అక్షరాస్యత శాతం ఎంత, నెక్స్ట్ అదేవిధంగా గ్రామాల్లో చూసినట్లయితే అక్షరాస్యత శాతం ఎంత, ఇవన్నీ కూడా మనకి జనాభా లెక్కల్లో ఉంటాయి. సో జనాభా లెక్కల్లో కూడా అన్ని సోది చదవకండి. సో దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ప్రీవియస్ పేపర్ చూసినట్లయితే మనకి జనాభా పాపులేషన్ దాని గురించి, సెన్సెస్ గురించి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారో అవి మాత్రం చూసుకోండి, సరిపోతుంది.
సో చాలా పెద్దగా ఉంటాయి వీటి యొక్క స్టాట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ గురించి చదవండి డెఫినెట్గా. సో తెలంగాణ జాగ్రఫీ అనగానే తెలంగాణ అసలు ఏ పీఠభూమిలో ఉంది, సో ఇక్కడ ఉన్నటువంటి కొండలేంటి, నెక్స్ట్ అదేవిధంగా నదులేంటి, రకరకాల భూస్వరూపాలు ఏంటి, అదేవిధంగా నెక్స్ట్ రకరకాల ప్రజలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వాళ్ళ అక్కడ శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటే వాళ్ళ యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, ఏ పంటలు పండిస్తూ ఉంటారు, ట్రాన్స్పోర్టేషన్, మొత్తం కూడా ఎవ్రీథింగ్ కూడా మనకి తెలంగాణ జాగ్రఫీలో వస్తుంది. సో వీటిపైన బాగా ఫోకస్ చేసి చదవండి. సో ఇక్కడ ఏవైతే రాసానో వీటిపైన బాగా ఫోకస్ చేయండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ నెగ్లెక్ట్ చేయమని కాదు, అవి కూడా చదవండి టైం ఉంటే డెఫినెట్గా. సో రివిజన్ ఇచ్చుకుంటే మాత్రం ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ రివిజన్ ఇచ్చుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వచ్చేసి వీటి నుండి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా మేజర్గా వచ్చేసి మెథడాలజీ. సో మెథడాలజీ చూసినట్టయితే మనకి 12 మార్క్స్ ఉంటాయి మనకి. సో వేరేజ్ మ్యాథ్స్ వాళ్ళకైతే 3 మార్క్సే కలుస్తూ ఉంటాయి, మ్యాథ్స్ వాళ్ళకి 6 మార్క్స్ కలుస్తూ ఉంటాయి, ఫిజిక్స్ వాళ్ళకైతే 3, బయోసైన్స్ వాళ్ళకైతే 3, అంటే పర్టికులర్ వాళ్ళ మెథడాలజీకి సంబంధించినవి. వేరే సోషల్ మెథడాలజీ వాళ్ళకి మనకు చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 12 మార్క్స్ అనేవి ఉంటున్నాయి మెథడాలజీ. మరి ఈ మెథడాలజీలో కూడా ఎక్కువ పోర్షన్ కనపడుతూ ఉంటుంది మనకి. మరి ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాల్సి ఉంటుంది, సో ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేయాలి, ఎక్కువగా గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించినట్లయితే వేటి నుండి ఎక్కువగా అడుగుతున్నాడు అంశాలను చూద్దాం ఒకసారి. సో ఏ మెథడాలజీ అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఈ అంశాలు చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా. సో వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ దెన్ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. సో మరి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి అని చూసినట్లయితే సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు మరియు వాటి యొక్క లక్ష్యాలు. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన ఉపగమాలు, నెక్స్ట్ వ్యూహాలు. సో ఉంటాయి బోధన అభ్యసన ఉపగమాలు ఏంటి, వ్యూహాలు ఏంటి. సో సోషల్ స్టడీస్ని ఏ విధంగా బోధిస్తే పిల్లలకు సమర్థవంతంగా అర్థమవుతుంది, సో ఏ విధంగా విలువలు పెంపొందించడానికి ఛాన్స్ ఉంది, మనం అనుకున్నటువంటి లక్ష్యాలు కావచ్చు, స్పష్టీకరణలు కావచ్చు, ఏ విధంగా విద్యార్థులు సాధించడానికి వీలవుతుంది అనేటువంటి పద్ధతులు ఉంటాయి, రకరకాల పద్ధతులు అవన్నీ కూడా. సో ఈ పద్ధతులు ఉపగమాలను సబ్జెక్టు మారుతూ ఉంటాయి. సో ఎందుకంటే వే ఆఫ్ అప్రోచింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మ్యాథ్స్లో ఓ రకంగా ఉంటుంది, ఫిజికల్ సైన్స్లో ఓ రకంగా ఉంటుంది, తెలుగులో ఓ రకంగా ఉంటుంది, సోషల్లో ఓ రకంగా ఉంటుంది. సో బట్ ఎక్కడ ఏ మెథడాలజీ వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ అభ్యసన ఉపగమాలు, వ్యూహాలు అనేవి వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకనము, నెక్స్ట్ పరికరాలు. సో మూల్యాంకనం ఏ విధంగా చేస్తాము, సో మూల్యాంకనం అభ్యసన కోసం ఏంటంటే అభ్యసన యొక్క మూల్యాంకనం అంటే ఏంటిది. సో నెక్స్ట్ NCF 2005 అది నేషనల్ కరిక్యులర్ ఫ్రేమ్వర్క్, వాటి గురించి. నెక్స్ట్ మూల్యాంకనం చేయడానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏంటి, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ దెన్ వచ్చేసి ఇది ప్రతి ఒక్క మెథడాలజీలు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. CCE కావచ్చు, ఒడిసే నిరంతర సమగ్ర మూల్యాంకనంగా చెప్పుకుంటాం. సో CCE ఒకటి, నెక్స్ట్ FA ఒకటి, ఫార్మాటివ్ అసెస్మెంట్, అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో వీటిలలో వచ్చేసి మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సో దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఈ యొక్క 4 అంశాలకు మాత్రం చాలా ముఖ్యం అనమాట, వెరీ ఇంపార్టెంట్ ఇవి ఇక్కడ మెథడాలజీలో. వేరేజ్ మళ్ళీ సెకండ్ ఇంపార్టెన్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ మెథడాలజీలో మనకి విద్యా ప్రణాళికలు కావచ్చు, వనరులు, సో సాంఘిక శాస్త్ర వనరులు కావచ్చు, సామాజిక వనరులు కావచ్చు, నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల కూడా ఉంటుంది. సో మరి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ఏం ప్రయోగాలు చేస్తామంటే ప్రయోగాలు చేయడానికి చాలా ఉంటాయి సాంఘిక శాస్త్రంలో కూడా. లైక్ 3D మోడల్స్ రూపొందించడం కావచ్చు, 3D పటాలు కావచ్చు, నెక్స్ట్ ప్రొజెక్టింగ్ ఎయిడ్స్ కావచ్చు, లేదంటే గ్లోబ్స్ కావచ్చు. సో రకరకాలు ఉంటాయి. సో అది మొత్తం కూడా సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దెన్ వచ్చేసి బోధనాభ్యసన సామాగ్రి, నెక్స్ట్ ప్రణాళిక రచన. సో ఇవన్నీ కూడా సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీకు టైం తక్కువ ఉందనుకుంటే ఖచ్చితంగా వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి మొత్తం కూడా చదువుకుంటూ వెళ్ళి క్లియర్ కట్గా రివిజన్స్ ఇవ్వండి. అండ్ లేదు అంటే నాకు టైం ఉంది సార్ ఆల్రెడీ నేను రివిజన్ చేశానంటే ఇవి కూడా డెఫినెట్గా చదవండి. సో వీటికి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి. సో ఎక్కువగా రివిజన్స్ ఇవ్వాల్సినటువంటి అంశాలు వచ్చేసి ఇవన్నీ కూడా. ఈ చూడటానికి బోర్డు మీద కొంచెమే కనపడుతుంది, బట్ ఎలాబొరేటివ్ మేనర్లో అయితే చాలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అయితే. సో డెఫినెట్గా చదవండి, మంచి మార్కులు చదవండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.